హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చాలా చూపిస్తాను. మన దగ్గర యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. క్లాసెస్ కావాలి అన్నా, డిజైన్ పేపర్స్ కావాలి అన్నా, లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను 8mm రౌండ్ షేప్ కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టిక్ చేస్తున్నాను. ఇక్కడేమో సేమ్ 8mm ఐ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ లీవ్స్ని ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేస్తున్నాను. లోడ్ స్టిచ్తో స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఎల్లో కలర్ థ్రెడ్తోనే దాని చుట్టూ చైన్ స్టిచ్ని బార్డర్ లాగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. కింద కర్వ్స్ అన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఐ షేప్ కుందని స్టిచ్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ కూడా 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక లైన్ 3mm బంచ్ బీడ్స్ని దీని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ కుందన్ చుట్టూ కూడా 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడేమో ఒక 3mm బంచ్ బీడ్, తర్వాత 2mm షుగర్ బీడ్స్ని సిల్వర్ కలర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బార్డర్లో నేను 2mm బంచ్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ లోడ్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్తో స్టిచ్ చేస్తున్నాను. దీనిపైన కర్వ్ లాగా మనం డ్రా చేసుకున్నాం కదా, దానికి ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కర్వ్ అంతా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్కి రెండు వైపులా ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ డిజైన్ మధ్యలో ఉంది కదా, ఇక్కడంతా నేను రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తూ పానీ వర్క్ లేదా వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇలా మొత్తం పానీ వర్క్ చేసేసుకున్న తర్వాత మనం ఈ డిజైన్స్ కంటే ఎల్లో కలర్ లీవ్స్కి రెండు వైపులా డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ 3mm వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మనం మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.